నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగలీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. ఈ బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా పొడి పొడిగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలామంది బెండకాయ ఫ్రై చేస్తే జిగురుగా వస్తుంది, ముద్దగా వస్తుంది అని అంటూ ఉంటారు. సో కొంతమంది తినరు కదా. మనం ఏ ప్యాన్లో చేసినా సరే బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 1/2 కేజీ లేతగా ఉన్న బెండకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. మనం బెండకాయ ముక్కలు అనేవి పెద్దగా కాకుండా అలాగే చిన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజ్ బెండకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3-4 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఇవి ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏ ఫ్రైస్లోకైనా కరివేపాకు అనేది చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 5-6 రెమ్మలు వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే బెండకాయ ముక్కలు అనేవి మీకు జిగురుగా రాకుండా ఉండాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి 2-3 మినిట్స్. చూసారు కదా అండి, మనకి ఎక్కడ జిగురు అనేది లేదు. ఇలా పొడి పొడిగా వస్తాయి. నిదానంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. అసలు జిగురు అనేది ఎక్కడ ఉండదు, చాలా పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా అండి, కర్రీ అనేది చాలా పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి, కర్రీ అనేది చాలా పొడిగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగలీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.